ప్రజల దృష్టిలోకి, రాష్ట్ర ప్రజల దృష్టిలోకి రావడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే దీన్ని ఇలాగే వదిలేస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే, రాబోయే తరాలు చిన్నపిల్లలు కూడా దీన్ని బారిన పట్టడం నాకు నిజంగా కలిచివేసింది. నేను ఈ సమస్యను గుర్తించి ఇక్కడ దూరం రావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయవేత్తలైనా సరే ఉన్నది సమాజాన్ని ఉన్న సమస్యల్ని సరిదిద్దడానికి. నాకు దీనివల్ల ఏదో లబ్ధి పొందుద్దో నేను దానికోసం రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నా కానీ దీన్ని ఎందుకు సరైన విధానంలో దీన్ని గుర్తించి దీన్ని సరైన ఒక పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోయారో నాకు అర్థం కాలేదు. నేను ఇంకొక గత ప్రభుత్వాలు చేసిన ఏంటి వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే దీన్ని ఎలా ఫ్యూచర్లో రాబోయే కాలంలో ప్రజలు, చిన్నపిల్లలు దీన్ని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఉన్న ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి, దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి, రాష్ట్రం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడున్న బాధితులు ఎవరన్నా సరే ఒక 5 మందిగా వచ్చి ఒకసారి మీరు వివరిస్తే తర్వాత జనసేన పార్టీ తరఫున నేను ఏం చేయబోతున్నాను అనేది ఒకసారి మీకు వివరిస్తాను. సో ఎవరైనా సరే ఒక 5 మంది మీరు ఏం బాధలు పడ్డారు, ఎలా జరిగిందో ఒకసారి మీరు చెప్పగలిగితే, ప్రజలందరికీ వివరించగలిగితే ఈ వేదికని తీసుకొని ఒకసారి ఎవరైనా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరిని పంపిస్తాను? మీరు వస్తారా? రండి. సరే, లేదు వద్దు, ఇక్కడికి రమ్మచ్చు. పర్లేదు, ఇక్కడికి రమ్మచ్చు. ఒక 5 మంది రమ్మని చెప్పండి. అందరికీ మనకి ఉంది, ఒక 5 మంది రమ్మని చెప్పండి. పైగా రమ్మని చెప్పండి. హలో, నమస్కారం. మీ పేరు? చలపతి గారు, మీరు మాట్లాడండి. మైక్ తీసుకో. ఒక సంవత్సరం అవుతుంది. మీరు మాట్లాడండి. ఒక సంవత్సరం అవుతుంది. నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నెలకి ఒక 9,000 10,000 రూపాయలు ఖర్చుతో ఈ మందులు వాడుతుంటే కొద్దిగా తిరిగాడుతున్నాను. లేకపోతుంటే ఒంటికి చాలా డేంజర్ చేస్తుంది. అందుకు బట్టి ఇక్కడికి వచ్చి మీలో కళాలని ఒక అభిప్రాయం కలిగి వచ్చి మేము మీతో చెప్తున్నామని కోరుకుంటాం. కూర్చో. కష్టం వచ్చి 3 నెలలు అవుతుంది. 3వ నెల నుంచి కష్టం వచ్చిందని చాలా బాధలు పడిపోతున్నాను. కాళ్ళు చేతులు ఆపొచ్చేసింది. భూమిని త్రావును 20 సెంట్లు భూమును అమ్మేసాను. 2 తులాలు బంగారం అమ్మేసాను. చిన్న పిల్లలు తినడానికి చాలా అవస్థ అయిపోతాను. నేను 4 నెలలు అవుతుంది. మా ఆయన మరి పని కూడా వెళ్ళడం లేదు. కూలి చేసుకొని బతికిన వాళ్ళు 4 నెలలు అవుతుంది. నేను మరి కూర్చుందని లేగలేను. నాకే చేసుకుని ఉన్నారు. బతికి చాలా కరువు పెట్టిపోయాను తిండికి. మా అమ్మగారు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. మేము అనాథలమైపోయాము. మాకు తిండికి ఇబ్బంది అయిపోతుంది. మాది ఇద్దవానిపాలెంకి గ్రామంకి అందరికి కూడా ఇంచుమించి 200-300 ప్రజకి ఈ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది. 3 సంవత్సరాల కాలమని మందులంతా ఏదకి వాడుతూనే ఉన్నాడు. వైజాగ్, సోంపేట, ఇచ్చాపురం అన్ని దుక్కులు వెళ్తున్నాడు. దీని వంకన బాగు కావడం లేదు.
పేద ప్రజలు, మచ్చి కులం మాది. సముద్రంకి వెళ్తే బిడ్డ పాపకు పోయించుకొని ఈ మందులకి చాలా అయిపోతున్నాం. మొన్న వచ్చాడు 15 దినాల కిందటి కళ్యాణి ద్వారంగా ఇక్కడికి ఇచ్చాపారం మీరందరూ కూడా వెళ్ళాలా అనేసి చెప్పారు. చెప్పి ఈవేళ ఉదయం బస్సు పంపించారు. బస్సు పంపించిన తర్వాత అందరూ విద్వాన్పాలెము గ్రామస్తులు, మాది పెద్ద ఊరు, చాలా జనం అందరూ కూడా వచ్చారు. ఈ కిడ్నీ పావుల నుంచి 4-5 సంవత్సరాలు పట్టుకొని మందులవాడి ఉన్నది కూడా ఊర్చి అమ్ముకొని చాలా అవస్థ అయిపోతున్నారు. బిడ్డ పాపతోని వలరైపోయి గాబరైపోయి వ్యాధులు బాధలకి భరించలేక చాలా వరకు వ్యవస్థ అయిపోతున్నారు ప్రజలు. ఎవరు కూడా మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన గారు వచ్చి రమ్మన్నారు అని సంతోషించి అందరం కూడా బస్సు పంపిస్తే అందరం కూడా వచ్చున్నాం. ఈ యాదకి భరించలేక నా హృదయపూర్వక నమస్కారం చేస్తాం. మా యాద పట్టించి వాళ్ళే తల్లి తండ్రి తోడి నీడ సర్వమతన ఆయనకుంటామనేసి అందరం కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాము. అతనికి కోటేలు జేగుర్లు పెట్టుకుంటున్నాం. కళ్ళు కనిపించిన వారే తోడుపెట్టి తీసుకెళ్ళి వారే అతనే దేవుడనేసి భావన చేస్తూ ఉన్నాం. ఇది నా ప్రార్థన. మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది 20 సంవత్సరాలైంది కిడ్నీ వ్యాధి వచ్చినా అడిగే నాదుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ కనీసం కిడ్నీ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు. కవిటి మండలం, కంచిలి మండలం, ఇచ్చాపురం మండలం, కనీసం ఎవరు అడిగే నాదుడు లేరు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిడ్నీ వ్యాధి గురించి తెలుసుకొని మా అందరికీ ఏమి సాయం చేస్తారని మేము చాలా రకాలుగా ఎదురు చూస్తున్నాం. ఈవేళ కిడ్నీ వ్యాధికి మాకు డయాలసిస్కి వెళ్ళాలి అంటే వైజాగ్ వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి డయాలసిస్ చేయాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వారానికి 2 సార్లు 3 సార్లు చేయమంటుంటే మేము పూర్తిగా డబ్బు లేక అనాథలు అయిపోయి ఆస్తులు అమ్ముకొని ఇంట్లో తిండికి లేక చాలా రకాల కష్టపడుతున్నాం. మా కష్ట సుఖాలు పట్టించుకునే నాదుడు ఈవేళ మా ముందుకి వచ్చి మా కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు, మాకు అన్ని విధాలు ఆదుకుంటారని అతనికి మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసి మేము అంతమంది కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు 2003లోన నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నేను తెప్పన పుట్టుకు బెంతువురియా క్యాస్టి ఒక వ్యక్తులను కొబ్బరికాయలు కొబ్బరికాయలు తీసి అమ్మేవాడు. కాళ్ళు చేతులు పీకుడు వల్ల అక్కడ ఇప్పుడు సోమపేట వెళ్ళాను. సోమపేట డాక్టర్ దగ్గర అక్కడ కిడ్నీ ట్రబుల్ ఉందండి, కేర్ హాస్పిటల్కి పోయి చేయగలండి అన్నారు. కేర్ హాస్పిటల్కి కళ్యాణి చక్రవర్తి దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ నీకు 7/9 ఉన్నది కిడ్నీ పాయింట్, నువ్వు చాలా జాగ్రత్త పడాలన్నారు. 25,000 ఒకసారి ఖర్చు అయింది. ఇది అలాగా ఇంచుమించు 13 సంవత్సరాలు బట్టి నెలకి 8,000 రూపాయల మందులు అవుతుంది. 2 అబ్బాయిలు నాకు 2 అబ్బాయిలకి చదివించలేక ఒక అబ్బాయికి ఒట్టేళ్ళలో పెట్టున్నాను. ఆ డబ్బులు తెస్తుంటే నేను డాక్టర్ తీసుకెళ్ళి పోయించడం అవుతుంది. తెప్పని పుట్టుకులోన ఇంచుమించు 70 మందికి ఉంది. 70 మందికి ఉంది. ఇంచుమించు 9 మంది చనిపోయినారు డయాలసిస్ మిషన్ మీద. విజయనగరంలో ఒకడు, శ్రీకాకుళం బలగాలను ఇంచుమించు 4-5, మరి వైజాగ్లో ఉన్న కూడా ఒకడు, మరి టెక్కలి దీంట్లోనే కూడా డయాలసిస్కి వెళ్తుంటే బస్సు మీద ఊపిరెత్తేసి చచ్చిపోయారు. మొత్తం 9 మంది చచ్చిపోయినారు. వాళ్ళ పిల్లలు అనాథులు అయిపోయి వాళ్ళు ఇంచుమించు 1-2 సంవత్సరాల పిల్లలు పెళ్ళాడేసిన తర్వాత చనిపోయిన తర్వాత అనాథులు అయిపోతున్నారు. ఇంచుమించు 70 మంది మేము అలా మా పేషెంట్లు ఉన్నారు. మాకు ఎవరు దత్తత లేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరు లేరు. ఒక వృద్ధి పింఛనైనా చేయండి అంతే, మీకు వయసు రాలేదు ఎలా చేస్తామనేసి అంటున్నారు. మేము ఎలాగ మరి అంత మేము జన్మించడం తప్ప ఈ ఆంధ్రాలోనా, లేకపోతే మేము చేయడం తప్ప ఈ జబ్బు వచ్చింది మేము చేసిన తప్పు పట్టా, లేకపోతే మాకు ఈ మట్టిలో ఉన్న సారం పట్టా?
ఏమన్నా